వచ్చానా 42 ఏళ్ళు 9 ఏళ్ళ పిల్లలు ఇంకో 4 ఏళ్ళు ఉంటే పెద్ద మనుషులు అవుతారు. నీకు పొట్ట ఉంది, నీకు బొజ్జు ఉంది, సిల్లి రీజన్స్. అదే మేడం నేను ఇంత దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ఛాలెంజింగ్ బిఫోర్ ద మీడియా. ఆమె దగ్గర ఉన్న ఒరిజినల్ని ఫోరెన్సిక్ పంపించండి, లైట్ డిటెక్టర్ పంపించండి, నన్ను పిలవండి. ఫోరెన్సిక్ పంపిస్తే ఇది జూన్ 11వ తారీఖు 2024లో డమ్మీ ఫేక్ డాక్యుమెంట్. ఇది నన్ను బలవంతంగా భయపెట్టించి థ్రెట్ చేసి సైన్ తీసుకున్నారు. నేను జనవరి 3, 2024 పర్మనెంట్గా వచ్చాను. 2024 పర్మనెంట్గా వచ్చాను సార్. 2024 పర్మనెంట్గా వచ్చేసాను ఇండియాకి. ఇప్పుడు జనవరి నుంచి జరుగుతున్న భాగవతం ఇదంతా కూడా ఎగ్జాక్ట్లీ ఈ 6 నెలల్లో నేను చేసిన ఇన్వెస్టిగేషన్ ఇదంతా కూడా. ఈ 6 నెలల్లో నేను చేసిన ఇన్వెస్టిగేషన్లో ఒక మేడం ప్లీజ్ నా పాయింట్స్ అండర్ చేసుకోండి. 12 నెలలంతా నా బేబీ అని చెప్పింది, 1 నెలంతా అన్నోన్ ఐవీఎఫ్ చెప్పింది, ఓ తర్వాత నోన్ డోనార్ దట్ ఈజ్ విజయసాయిరెడ్డి సార్ అని చెప్పింది, 1 నెలంతా లేదు ఐవీఎఫ్ కాదు, డాక్యుమెంట్స్ లేవు, ఫిజికల్ రిలేషన్షిప్ అని చెప్పింది. ఇదంతా కాదనేసి ఒక 4-5 పేర్లు మళ్ళీ ఏదో పేర్లు చెప్పింది. ఇదంతా కానేసి నాకు పిచ్చెక్కిపోయి నేను హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే దాంట్లో కొత్త పేరు వచ్చింది, పోతిరెడ్డి సుభాష్ అని. మేడం భయంతో అంత పెద్ద మనిషిని నేను అడగలేను కదా. ఆ రోజు ఫస్ట్ రోజే చెప్పింది, కానీ పోయి అడగలేను కదా. నువ్వేనా నా బిడ్డకు తండ్రి నేను అడగలేను. ఐ డోంట్ హ్యావ్ ఏ పక్కా ఎవిడెన్సెస్ లేవు సార్ నా దగ్గర. ఆమె చెప్పింది, శాంతి చెప్పింది. ఇది ఒక్కరు సార్ ఒక్కొక్కరు మేడం. ఒక్క నిమిషం సార్ మేడం. నేను పిల్లలకు న్యాయం చేయి, నాకు న్యాయం చేసేయి, నీకు విడాకులు ఇచ్చేస్తా. నేను డబ్బు ఇంత 30 కోట్లు 75 కోట్లు అడగలేదు మేడం. ఐ స్వేర్ ఆన్ మై కిడ్స్. నాకు 30 కోట్లు ఇస్తావా, 75 కోట్లు ఇస్తావా, ఎక్కడి నుంచి తెచ్చిస్తుంది మేడం 35 కోట్లు 75? అంటే ఇప్పుడు నన్ను 42 మధ్య వదిలేస్తున్నావు, మరి నాకు ఇంకొక పెళ్లి చేసుకోవాలో, నాకు ఎంత కొత్త ఐ నీడ్ జస్టిస్ ఇన్ ఎనీ ఫార్మ్, మానిటరీ ఆర్ ఎథికల్, ఐ డోంట్ నో. యూ మేక్ ఏ జస్టిస్. ఎవరు బిడ్డ అని తెలిసేంత వరకు ఐ విల్ గో ఫర్ ఫాస్ట్ ఆన్ డెత్. నాకు ఇద్దరికి మీద డౌట్ ఉంది. ఇప్పుడు ఆయన ఎందుకు సంతకం పెట్టారు? పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారు ఎందుకు సైన్ పెట్టారు? సో ఆయన కూడా DNA టెస్ట్కి రావాల్సిందే. శాంతి చెప్పిన ప్రకారము విజయసాయిరెడ్డి గారు కూడా DNAకి రావాల్సిందే. అక్కడ ఉన్న వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే నేను వదలను. ఇది నా జీవితానికి సంబంధించిన ఇష్యూ, సాంఘికంగా నైతికంగా సంబంధించిన ఇష్యూ. ఎంత పెద్దవాళ్ళనే వదిలేదు లేదు, నా ఆత్మగౌరవానికి సంబంధించిన ఇష్యూ ఇది. కాబట్టి నాకు విజయసాయిరెడ్డి గారి మీద ఏమీ లేదు. ఆ శాంతి చెప్పిందే నేను ఇక్కడ మేము ముందర పెడుతున్నాను. కాబట్టి ఆయన ఏమీ లేకపోతే DNA టెస్ట్కి రమ్మను సార్ కానీ, విజయసాయిరెడ్డి గారు కానీ, లేకపోతే